సార్, ఇరాన్ ఇజ్రాయెల్ వందలాది మిసైళ్లు డ్రోన్లతో మళ్ళీ ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం మొదలుపెట్టారు. మళ్ళీ మిడిల్ ఈస్ట్ అంతా కూడా భీకర యుద్ధజ్వాల మొదలైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అసలు పీస్ డీల్ ఎందుకు ఫెయిల్ అయింది? ఈ యుద్ధం తిరిగి ప్రారంభం అవడానికి కారణాలు ఎవరు సార్ అసలు కారణం? ఎస్ అండి, ఇప్పుడు మిడిల్ ఈస్ట్ మధ్య ఆసియాలో మళ్ళా యుద్ధం ఒక రకంగా బీభత్సమైన యుద్ధం మొదలైనట్టు తెలుస్తుంది. ఇటు ఇరాన్ నుంచి వందలాది మిసైల్స్, హైపర్సోనిక్, క్రూయిజ్ లాంటి మిసైల్స్, డ్రోన్లు ఇటు ఇజ్రాయెల్ మీద ప్రయోగించడం, గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా ఎయిర్ బేస్లు, అమెరికా యొక్క మోహరింపుల మీద ఇరాన్ ఒక భీకర దాడి చేయడం, దానికి ప్రతిస్పందనగా ట్రంప్ వద్దన్నా కానీ ఇజ్రాయెల్ నుంచి కూడా కొన్ని వందలాది యుద్ధ విమానాలు, మిసైల్స్తో ఇజ్రాయెల్ కూడా ఇప్పుడు ఇరాన్ మీద బీభత్సమైన దాడి చేయడం, మళ్ళా దీనికి రెస్పాండ్గా ఇరాన్ మళ్ళా ఇప్పుడు ఇజ్రాయెల్ మీద ప్రస్తుతం దాడి చేస్తుంది. ఇజ్రాయెల్ దాన్ని ప్రతిస్పందిస్తుందని తెలుస్తుంది. అమెరికా ఎయిర్ బేస్ని డిఫెండ్ చేసుకోవడానికి అది కూడా రంగంలో దిగింది. గల్ఫ్ దేశాల మీద కూడా యుద్ధం జరుగుతుంది. అంటే ఫిబ్రవరి 28వ తారీఖున ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అనేది అమెరికా ఆపరేషన్ లయన్ రోర్ అంటూ ఇజ్రాయెల్ మొదలు పెడితే దానికి ప్రతిస్పందనగా ఇరాన్ మొదలు పెడుతుంది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4 అనుకుంటూ ఇరాన్ యుద్ధం మొదలుపెట్టింది. ఇది ఫిబ్రవరి 28 నుంచి ఏప్రిల్ 8వ తారీఖు వరకు 39 రోజుల పాటు ఒక భీకరమైన యుద్ధం జరిగింది. దాన్ని అందరూ మనం వీక్షించడం జరిగింది. తర్వాత సీజ్ ఫైర్ ప్రకటించడం జరిగింది. ఇది ఏప్రిల్ 8 నుంచి మే 7వ తారీఖు వరకే, అంటే 61 రోజుల పాటు సీజ్ ఫైర్. బట్ ఇట్ ఈస్ ఎ సీజ్ ఫైర్ కానీ ఒక డిప్లొమాటిక్ యుద్ధం అనమాట. అంటే ఎప్పుడు కూడా యుద్ధ రంగం నుంచి సీజ్ ఫైర్ రావడం, శాంతి ఒప్పందం లేకుండా సీజ్ ఫైర్ రావడం అంటే అది యుద్ధానికి విరామం కాదు, చెదురుమదురుగా యుద్ధం. ఒక రకంగా ఏప్రిల్ 8వ తారీఖు నుంచి సీజ్ ఫైర్ పీస్ డిస్కషన్ జరుగుతున్నప్పటికీ చెదురుమదురుగా ఒకరికొకళ్ళు అటాక్ చేసుకున్నారు. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను అనమాట, అది యుద్ధం అని బహిరంగ అప్రకటిత యుద్ధం చేశారు, కానీ తాత్కాలికంగా యుద్ధం అనేది నడుస్తూనే ఉంది. మే 8వ తారీఖుకి యుద్ధం మొదలై ఫిబ్రవరి 28 నుంచి యుద్ధం మొదలై 100వ రోజు యుద్ధం అనమాట. ఈ 100వ రోజు నాటికి జరిగిన పరిణామాలు ఏంటంటే 39 రోజుల యుద్ధం, సీజ్ ఫైర్లో చెదురుమదురు యుద్ధం, ఒక తాత్కాలిక విరామం కింద పైకి ప్రపంచానికి కనపడింది, కానీ అక్కడ యుద్ధ విరమణ జరగలేదు. కానీ శాంతి, ఎట్టి పరిస్థితుల్లో శాంతి ఒప్పందం కుదురుతుంది అనుకున్నాం. ఇటు అమెరికా, ఇటు ఇరాను, ఇజ్రాయెల్ కూడా యుద్ధం చేసే పరిస్థితుల్లో లేవు. కానీ ఈ సీజ్ ఫైర్ మొదలు పెట్టిన తర్వాత 61 రోజుల్లో ఎన్నో పరిణామాలు జరిగినాయి. ముఖ్యంగా ఇరాన్లో ఉన్న అహ్మద్ వాహిద్ ఐఆర్సీసీ హార్డ్ కోర్ ఒక నియంతృత్వ చీప్ రావడం, తర్వాత నెతన్యాహు కూడా తన అస్తిత్వం కోసం యుద్ధమే అనేది నిర్ణయించుకోవడం, ట్రంప్ ఏంటంటే దీనికోసం శాంతి ప్రయత్నాలు సుదీర్ఘంగా పొడిగించేటట్టు అక్కడ ట్రంప్ నిర్ణయించుకోవడం, తర్వాత మీడియేషన్ నిర్వహించిన పాకిస్తాన్ ఇప్పుడు నర్వాణే భారతదేశం మాజీ సిడిఎస్ చెప్పినట్టు ఏంటంటే ఒక కొరియర్ సర్వీస్ చేసింది అనమాట. మీడియేషన్ సరిగ్గా లేదు కాబట్టి ఈ సీజ్ ఫైర్ కొలాప్స్ అయిపోయింది. ఈ సీజ్ ఫైర్ కొలాప్స్ అయ్యే పరిస్థితులు ఇటు నెతన్యాహు, అహ్మద్ వాహిద్ వీళ్ళిద్దరూ చాలా డేంజరస్ నియంతృత్వాలని నడుపుతున్నారు ప్రభుత్వాలు. కాబట్టి ఇంకా సీజ్ ఫైర్ అనేది ముగిసింది మే 7వ తారీఖు అని చెప్పొచ్చు. అందుకనే మే 7వ తారీఖుని ఏం జరిగిందంటే ఇప్పుడు ఇజ్రాయెల్ చూడండి, ఇజ్రాయెల్ బెంజమిన్ నెతన్యాహు ప్రధానమైన కారణం ఏంటంటే ఆయన యుద్ధం సీజ్ ఫైర్ ఏప్రిల్ 8న మొదలైనప్పటికీ లెబనాన్ మీద అటాక్ చేయడం మానలేదు. సీజ్ ఫైర్ల ఒప్పందంలో భాగంగా లెబనాన్ మీద కూడా యుద్ధాన్ని ఆపాలి అనుకుంటూ అక్కడ ఇరాన్ డిమాండ్ పెట్టింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో బెంజమిన్ నెతన్యాహు ఈ లెబనాన్ మీదకి వెళ్ళి లెబనాన్లో కొన్ని వందల స్క్వేర్ కిలోమీటర్స్ ఆక్యుపై చేయడం, దాని రాజధాని బీరూట్ని కొన్ని 3000 మంది దాకా పౌరుల్ని చంపడం జరిగింది. ఈ మే 7వ తారీఖున సీజ్ ఫైర్ అంటే ఇటు లెబనాన్కి ఇజ్రాయెల్కి సీజ్ ఫైర్ కుదిరి ఇంకా అంతా అయిపోయింది, సద్దుమణుగిద్ది అన్న సందర్భంలో ఎటువంటి వార్నింగ్ లేకుండా బెంజమిన్ నెతన్యాహు లెబనాన్ రాజధాని సదరన్ బీరూట్ మీద అటాక్ చేసి 20 మంది పౌరులకి కారణమయ్యాడు. వెంటనే దీన్ని ఆసరాగా తీసుకుని, దీన్ని నెపంగా తీసుకుని ఇరాన్ అంటే ఏప్రిల్ 8 తర్వాత మళ్ళీ 61 రోజుల తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో తన అమ్ముల పొదులో భయంకరమైన హైపర్సోనిక్ మిసైల్ అయిన ఈ కెర్రమ్ షాహర్, తర్వాత ఖైబర్ కేన్ అనేది, ఖదర్ అనేది, ఫత్తా 1, ఫత్తా 2 లాంటి హైపర్సోనిక్ మిసైల్స్ ని అది వాడడం జరిగింది. కొన్ని డ్రోన్లు అది షాహిద్ లాంటి డ్రోన్లు వాడడం జరిగింది అనమాట. ఇవి ముఖ్యంగా హైఫా నార్థన్ ఇజ్రాయెల్ని అటాక్ చేసినట్టు తెలుస్తుంది. చాలా వరకు అక్కడ ఐరన్ డ్రోము, తర్వాత కొన్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు దాన్ని కొలాప్స్ చేసిన కొన్ని టార్గెట్లు డీల్ అయినట్టు కొట్టినట్టు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా జెరూసలేం ఒకటి, టెల్ అవీవ్ ఒకటి,
తర్వాత టెల్ నోవా అనే ఎయిర్ బేస్లు 2 ఇజ్రాయెల్ ఎయిర్ బేస్ల మీద అటాక్ చేసి కొన్ని యుద్ధ విమానాలు అక్కడ నాశనం చేసినట్టు తెలుస్తుంది. ఇజ్రాయేలీ పౌరులు మళ్ళా అంతకు ముందులాగా వణుకుతున్నట్టు తెలుస్తుంది. ఇజ్రాయెల్ ఈ దాడి ఇరాన్ చేస్తుందనేది ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. కాకపోతే అది కొంచెం రెడీ అవ్వడం వల్ల అక్కడ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని యాక్టివేట్ చేయడం జరిగిందన్నమాట. దీనికి ప్రతిస్పందనగా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహుతో అరగంట టెలిఫోనిక్ డిస్కషన్ చేసి అటు ఇరాన్ నీ మీద దాడి చేసిన ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ప్రతి దాడి చెయ్యకు, ఎందుకంటే పీస్ డీల్ చాలా దగ్గరలో ఉంది, నువ్వు దాడి చేస్తే యుద్ధం మొదలైపోద్దని బెంజమిన్ నెతన్యాహుకి డొనాల్డ్ ట్రంప్ బీభత్సమైన డెడ్లీ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒక 5 days బ్యాక్ కూడా అలాంటి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అందుకే లెబనాన్తో శాంతి డీల్ చేసుకున్నాడు, మళ్ళీ దాన్ని అతిక్రమించాడు. ఇప్పుడు ఇరాన్ దాడి చేసిన నువ్వు చెయ్యొద్దు అని బెంజమిన్ నెతన్యాహుకి పూసగుచ్చినట్టు డొనాల్డ్ ట్రంప్ చెప్పినప్పటికీ బెంజమిన్ నెతన్యాహు తన డిఫెన్స్ వార్ క్యాబినెట్ని మీట్ అయ్యి అక్కడ తర్వాత ఇజ్రాయలీ కార్డ్స్ డిఫెన్స్ మినిస్టర్ ద్వారా సైన్యానికి ఆర్డర్స్ ఇచ్చి భయంకరమైన అటాక్ ఇరాన్ మీద ప్రతిదాడి చేశాడు. అమెరికా వద్దని చెప్పినప్పటికీ డొనాల్డ్ ట్రంప్ మాట ఏ మాత్రం కూడా నెతన్యాహు లెక్క చేయలేదు. కాబట్టి యుద్ధానికి ప్రధానమైన కారకుల్లో బెంజమిన్ నెతన్యాహు అని నేను చెప్పడానికి కారణం, బెంజమిన్ నెతన్యాహు ఎప్పుడు యుద్ధాన్నే కోరుకుంటాడు. ఎందుకంటే ఇజ్రాయెల్ అక్కడ యుద్ధాన్ని ఇంత యుద్ధ వాతావరణం తీసుకురావడానికి కారణం ఏంటంటే ఇరాన్ అనే దాన్ని అస్తిత్వం లేకుండా చేయాలన్నమాట. కానీ బెంజమిన్ నెతన్యాహు ఆ కార్యం అవ్వలేదు. అమెరికా ఓటమి చెందింది, ఒక రకంగా ఇరాన్ను ఓడించలేకపోయింది ఇరాన్ని. కాబట్టి మిగిలిన శత్రుశేషాన్ని తొలగించాలంటే యుద్ధమే చేయాలి. అది బెంజమిన్ నెతన్యాహు యొక్క ప్రధానమైన ఎయిమ్ అనమాట. తర్వాత ఆయన పదవిలో ఉండాలి, ఆయన అస్తిత్వాన్ని జైలుకి వెళ్లకుండా ఉండాలంటే యుద్ధం జరుగుతూ ఉండాలి. ఆయన ప్రధానమైన కారకుడు. అది ట్రంపే చెప్తున్నారు, నేను చెప్పేది కాదు, డొనాల్డ్ ట్రంపే చెప్తున్నారు. వెంటనే ఇప్పుడు ఇజ్రాయెల్ ఆ అటాక్ చేసినందుకు ఇజ్రాయెల్ తన సైనిక సహాయాన్ని కొంత కోత విధిస్తున్నట్టు అమెరికా కూడా ఇప్పుడు ప్రకటించడం జరిగిందనమాట. ఇప్పుడు ఇజ్రాయెల్ ఈ అటాక్ ఎంత దారుణంగా ఇరాన్ మీద చేసిందంటే కొన్ని వందల F-16 తర్వాత F-35 లాంటి ఫైటర్ జెట్స్ 5th జనరేషన్ ఫైటర్స్ ఇప్పుడు ఇరాన్ మీద అటాక్ చేసినట్టు తెలుస్తుంది. కొన్ని క్రూయిజ్ మిసైల్స్ని కూడా జెరిచో లాంటి మిసైల్స్ని ఇజ్రాయెల్ ప్రయోగించి కొన్ని డ్రోన్లు ప్రయోగించినట్టు తెలుస్తుంది. దీంతో టెహ్రాన్ అంటే ఇరాన్ రాజధాని మీద అటాక్ జరిగింది. తర్వాత తబ్రీజ్ అనే పట్టణం మీద అటాక్ జరిగింది. తర్వాత బందర్ అబ్బాస్ అనేది, తర్వాత మెహసార్ అనే పట్టణం మీద, ఇస్ఫహాన్ అనే ఇరానియన్ పట్టణాల మీద ఇప్పుడు ఇజ్రాయెల్ అటాక్ చేసినట్టు తెలుస్తుంది. అక్కడ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కొంత భాగాన్ని చాలా వరకు నాశనం చేసినట్టు తెలుస్తుంది. ఇజ్రాయెల్ అటాక్ చాలా భీకరమైన అటాక్ జరిగింది ఇరాన్, కానీ అది యాజ్ యూజువల్ అది తట్టుకుని మళ్ళా ఇరాన్ ప్రతిస్పందించింది. ఇప్పుడు ప్రస్తుతం దాడి జరుగుతుంది ఇజ్రాయెల్లో. వారు ఐరన్ ఎక్కడెక్కడ సైరన్స్ మోగిస్తున్నారు, ప్రజలందరూ బంకర్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇజ్రాయెల్ అంతకు ముందున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లన్నీ యాక్టివేట్ చేయడం జరిగింది. ఇటు ఇరాన్ కూడా తన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని యాక్టివేట్ చేసి భీకరమైన ప్రతిదాడి జరుగుతుంది. ఇప్పుడు ఇరాన్ చేసే దాడి ఎలా ఉందంటే అమెరికా ఎయిర్ బేస్ 17 ఎయిర్ బేస్ని అటాక్ చేస్తున్నట్టు తెలుస్తుంది. తర్వాత ముఖ్యంగా ఇటు సౌదీ అరేబియా, బహ్రైన్, ఖతార్ మినహాయిస్తే ఇటు UAE మీద కూడా అటాక్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు మళ్ళీ ఇరాక్లో ఉన్న, జోర్డాన్లో ఉన్న అమెరికా ఎయిర్ బేస్ని అది అటాక్ చేస్తుంది. తర్వాత అమెరికా షిప్పులను అది ఇరాన్ అటాక్ చేస్తుంది. అంతకు ముందు ఎంతైతే యుద్ధం చేస్తుందో మళ్ళీ అదే చేస్తుంది ఎంటైర్ గల్ఫ్ రీజన్లో. తర్వాత ఇజ్రాయెల్ మెయిన్ టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఇరాన్లో ఈ యుద్ధ పర్యవేక్షణ అనేది అహ్మద్ వాహిదీ చేస్తున్నాడు. IRGC హార్డ్ కోరు నేత అనమాట. ఇప్పుడు ఈయన ఎంటైర్ ఇరానియన్ నాయకత్వాన్ని తన అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇది గత సీజ్ ఫైర్ డిస్కషన్ అంటే మార్చి 1వ తారీఖున ఆయన అధ్యక్ష బాధ్యతలు IRGC చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎంటైర్ నాయకత్వాన్ని తన ఆధీనంలో తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఇరాన్ ఆయన ఒక నియంతృత్వం ఎట్టి పరిస్థితుల్లో అక్కడ నెతన్యాహు ఎలా ఆలోచిస్తున్నాడంటే ఇరాన్ని సర్వనాశనం చేయాలని. అప్పుడు దాకా యుద్ధం ఆగే ప్రసక్తి లేదని నెతన్యాహు ఎలా అయితే కంకణం కట్టుకున్నాడో ఇటు ఇరాన్ అహ్మద్ వాహిదీ కూడా ఇజ్రాయెల్ నాశనం, జియోనిస్ట్ నేషన్ నాశనం అయ్యేంత వరకు యుద్ధం ఆగడానికి లేదు అని ఆయన ప్రకటించాడు. అంటే యుద్ధానికి ప్రధానమైన కారకులు అహ్మద్ వాహిదీ. ఎంటైర్ ఇరాన్లో అబ్బాస్ అరాక్చీ కానీ, బాగేర్ కానీ, తర్వాత ఇరాన్ ప్రెసిడెంట్ పెజాస్కియన్ కానీ ఎవ్వరికీ కూడా అథారిటీ లేదని తెలుస్తుంది. ముస్తాబాసల ఆయన నిరుపయోగంగా అక్కడ పక్కన ఉన్నట్టే తెలుస్తుంది. ఇప్పుడు IRGC ఎంటైర్ అహ్మద్ వాహిదీ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఈయన బెంజమిన్ నెతన్యాహు లాంటి హార్డ్ కోర్ అనమాట, జాతీయవాది. కాబట్టి ఈయన తర్వాత అహ్మద్ వాహిదీ వర్సెస్ నెతన్యాహు వీళ్ళు పీస్ డిస్కషన్స్కి ఎంత మాత్రం ఫెయిల్ అయ్యేటట్టు చేశారు, ఎక్కడ డిమాండ్ లొంగలేదు. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ట్రంప్ ఎట్టి పరిస్థితుల్లో పీస్ డీల్ చేసుకుందామని, కానీ వీళ్ళిద్దరూ కుదరనివ్వలేదు. కాబట్టి యుద్ధానికి కారకులు అహ్మద్ వాహిదీ,
తర్వాత ఇటు బెంజమిన్ నెతన్యాహు అని తెలుస్తుంది. అందరూ వాళ్ళనే నిందిస్తున్నారు. ఇప్పుడు ఈ యుద్ధం ఆపడం ఎవ్వడి తరము కాదు, అసలు ఈ యుద్ధం ఆగే ప్రసక్తి లేదని తెలుస్తుంది. డొనాల్డ్ ట్రంప్ అయితే పీస్ డిస్కషన్స్ జరిగేటట్టు చూస్తున్నారు. అబ్బాస్ అరాక్సీతో ఇప్పుడు ఖతార్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడడం జరిగింది. అంటే పీస్ డిస్కషన్స్ అనేవి ఇరాన్ సస్పెండ్ చేసింది, కానీ ట్రాక్ టు డిప్లొమసీ అంటే పరోక్షంగా దౌత్యంగా అక్కడ సమావేశాలు అనేవి జరుగుతున్నాయని ఇటు పాకిస్తాను, టర్కీ, ఈజిప్టు, ఇటు ఖతార్, కొన్ని గల్ఫ్ దేశాలు ఇప్పుడు ఇరానియన్ ప్రతినిధులతో ఇండైరెక్ట్గా చర్చలు జరుపుతూనే ఉన్నారు. మరి కొన్ని గంటల్లో ఒక్కొక్క రోజులోనైనా ఇటు సీజ్ ఫైర్ మళ్ళా పునరుద్ధరించే అవకాశాలు ఉన్నాయా అంటే ఇటు బెంజమిన్ నెతన్యాహు, ఇటు అహ్మద్ వాహిదీ అటు ఎట్టి పరిస్థితుల్లో ఫెయిల్ అయ్యే అవకాశమే ఉన్నాయన్నట్టు నాకు అక్కడ పరిస్థితిని చూస్తే అర్థమవుతుందన్నమాట. ఎందుకంటే అమెరికా అనేది కేవలం డిఫెండ్ చేసుకుంటుంది ఇరాన్ వేసేది, కానీ అమెరికా తిరిగి అటాక్ చేయడంలే. వేరే ఇరాన్ని అటాక్ చేస్తుంటే ఇజ్రాయెల్ ప్రతిదాడులు చేస్తుంది, దానికి మళ్ళా ఇరాన్ ప్రతిదాడులు చేస్తుంది. అంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఒక భీకరమైన యుద్ధం జరుగుతుంది. అమెరికా ఇన్వాల్వ్ అవ్వలేదు, ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు కాలిఫోర్నియాలో కాలిఫోర్నియా ఇష్యూ మీద ఒక ఫాక్స్ న్యూస్, వేరే న్యూస్ ఈ ఛానల్స్తో మాట్లాడుతూ చాలా ఒక డిస్పరేట్గా అసహనంతో ఉన్నాడని తెలుస్తుంది. ఎందుకంటే రీసెంట్గానే అమెరికన్ కాంగ్రెస్లోని హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్, సెనేట్ కూడా ఈ యుద్ధం చేయకూడదని 2 బిల్లులు పాస్ చేయడం జరిగింది. అమెరికాలో ప్రజాదరణ కూడా ఆయన కోల్పోతున్నారు, మధ్యంతర ఎన్నికలు ఉన్నాయి. సో యుద్ధం చేయడానికి బడ్జెట్ లేదు, యుద్ధం చేసే అథారిటీ ఆయనకు ఉన్నా చేయడానికి వీలు లేదు. కాబట్టి పీస్ డీల్ అనేది అత్యవసరం అనేది, ఇన్నోవేటబుల్ అనేది ట్రంప్కి తెలుస్తుంది. కానీ ఇక్కడ ఇజ్రాయెల్, ఇరాన్ లొంగే ప్రసక్తి లేదనేది ఒక మత మౌఢ్యంతో వెళ్ళిపోతుంది. నేను ఎప్పుడు చెప్తాను, మిడిల్ ఈస్ట్ అనేది ఒక క్రూసేడ్, అంటే ఇటు క్రిస్టియానిటీ వర్సెస్ ఇస్లాం అనే ఒక గ్రడ్జ్ మత మౌఢ్యంతో కూడి ఇటు ఇజ్రాయెల్ జియోనిస్ట్, సోకాల్డ్ జియోనిస్ట్ నేషన్, ఇటు ఇరాన్ ఇస్లామిక్ బ్రదర్హుడ్ తోటి వెళ్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి యుద్ధాన్ని ఆపడం అనేది చాలా చాలా కష్టం. ఒకవేళ యుద్ధం ఆపిన మళ్ళీ ఎప్పుడైనా మొదలవుద్ది 2-3 సంవత్సరాల తర్వాత అన్నా. కాకపోతే ఈ సీజ్ ఫైర్ ఏప్రిల్ 28వ తారీఖు తర్వాత 61 రోజుల సీజ్ ఫైర్లో ఇక్కడ ఇరాన్లో అహ్మద్ వాహిదీ, అక్కడ బెంజమిన్ నెతన్యాహు ఇంకా స్ట్రాంగ్ అయ్యి రావడం వల్ల ఇప్పుడు వీళ్ళిద్దరూ యుద్ధం చేస్తున్నారని తెలుస్తుంది. మరి రష్యా, చైనా ఎలా ఉన్నాయి పరిస్థితి అంటే, రష్యా, చైనాలు కూడా ఇప్పుడు ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నాయి. చైనా చాలా ఇండైరెక్ట్గా, కానీ రష్యా ఎక్కువ ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తుంది ఇరాన్ని. కాకపోతే ఇప్పుడు ఈ సీజ్ ఫైర్ పేరిట యుద్ధ విరామం అన్నట్టు చేసి ఇప్పుడు ఇరాన్ ఏంటంటే ఇంకా 15,000 నుంచి 25,000 మిసైల్స్ని అది రీఎన్ఫోర్స్మెంట్ పోగు చేసుకున్నట్టు తెలుస్తుంది. కెష్మ్ ఐలాండ్ మొత్తం సదరన్ ఇరాన్లో. ఇటు ఇజ్రాయెల్ కూడా ఈ మధ్యలో ఇంటర్సెప్టర్ మిసైల్స్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో స్ట్రాంగ్ చేసుకుని అమ్యునేషన్, గైడెడ్ మిసైల్స్ని వీటిని రికవర్ చేసుకుని అది పెట్టుకుంది. అంటే ఫిబ్రవరి 28న మొదలైనప్పుడు ఎన్ని ఆయుధాలతో వాళ్ళు యుద్ధం మొదలుపెట్టారో మళ్ళీ ఆయుధాలన్నీ వాళ్ళు రికవర్ చేసి పెట్టుకున్నారు. ఇంకా గాయపడిన సింహాల్లా వీళ్ళు పోరాడుతున్నారన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం మరి యుద్ధం ఆగుతుందా? దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ బిఫోర్ ది ఇంటర్నేషనల్ సమాజం అనమాట. అంటే అంతర్జాతీయ సమాజం, ఇప్పుడు EU ఏంటి, ఇండియా ఏంటి, మిగిలిన దేశాలన్నీ కూడా యుద్ధం ఆగాలి, హార్ముజ్ స్ట్రైట్ ఓపెన్ అవ్వాలని అవి కోరుకుంటున్నాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు యుద్ధం అనేది 3వ ప్రపంచ యుద్ధం కింద కన్వర్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అహ్మద్ వాహిదీ, బెంజమిన్ నెతన్యాహు మోర్ డేంజరస్, ఒక హార్డ్ కోరు నేతల్లాగా, జాతీయవాదుల్లాగా వాళ్ళు తయారైన బట్ట ఇప్పుడు US ఏంటంటే ఇది దాటిపోయింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తొందరగా నిర్ణయం తీసుకోకపోవడమే ఇక్కడ వాళ్ళకి అవకాశం వెళ్ళిందనమాట. కాబట్టి US ప్రెసిడెంట్ ఇప్పుడు డిస్పరేట్గా చాలా అసహనంతో ఉన్నాడు. మరి US ప్రెసిడెంట్ అయితే పైకి ఏం చెప్తున్నాడంటే ఇరాన్ సీజ్ ఫైర్కి ఒప్పుకోకపోతే దాన్ని సర్వనాశం చేస్తారని పైకి చెప్తున్నాడు. కానీ ఆయన యుద్ధం చేసే దృష్టి మాత్రం ట్రంప్కి లేదు. ఇటు ఇజ్రాయెల్ ద్వారానే ఈసారి యుద్ధం అవ్వచ్చు, కానీ బెంజమిన్ నెతన్యాహు, ఇటు అహ్మద్ వాహిదీ ఏం చేస్తారో చూడాలి. ఈ రాత్రికి అయితే అత్యంత భీకరమైన యుద్ధం జరిగే అవకాశం ఉంది. వేవ్స్ ఆఫ్ మిసైల్స్ అనేది అటు ఇటు బీభత్సమైన వర్షం కురుస్తుందన్నమాట. మళ్ళీ అక్కడ ఒక విపత్కర పరిస్థితి, ఒక కార్చిచ్చులాగా. దీన్ని ఆపడం మాత్రం ఈసారి మధ్యవర్తుల తరం కూడా కాదు అన్నట్టు మనకు అక్కడ ఉన్న న్యూస్, అక్కడ ఉన్న వార్ సిచ్యువేషన్ బట్టి అయితే మనకు అవగతం అవుతుంది. రైట్ సార్, ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత విశ్లేషణ కొనసాగుతుంది.